నమస్కారం, నా పేరు లక్ష్మి. నేను రాజ్ న్యూస్లో న్యూస్ ప్రెజెంటర్గా వర్క్ చేస్తున్నాను. సో ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన హెవెన్ ఉమెన్ సొసైటీ మేడం వరలక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో నేను ఎంచుకున్న టాపిక్ ఏంటంటే చైల్డ్ అబ్యూజెస్, చిన్న పిల్లలపై జరిగే అఘాయిత్యాలు. సో నేటి సమాజంలో చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు అన్నీ ఇన్ని కావు. సో ఏటికేడు ఈ కేసుల సంఖ్య పెరుగుతుంది తప్ప తరగట్లేదు. సో ఈ సంఘటనలు విద్యా సంస్థల్లో వారి సొంత ఇళ్లలోనే జరగడం శోచనీయం. సో చదువు నేర్పాల్సిన గురువులే వారి యొక్క జీవితాల్ని చిదిమేస్తుంటాయి. వారి ఇళ్లలో అయితే కన్న తండ్రులు, మేనమామలు, మామయ్య, తాతయ్య ఎవరు చెప్పలేము. ఎందుకంటే వారి యొక్క సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు ఊహించలేరు. సో ఈ టీచర్స్ అయితే ఎలా వాళ్ళ జీవితాలను చిదిమేస్తున్నారో అంటే వారికి ఊహ కూడా తెలియని పసిహృదయాలు కదా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం తెలంగాణలో ఈ యొక్క డేటా విశ్లేషణ ప్రకారం 2016 నుండి 2022 వరకు చైల్డ్ రేప్ కేసులు 96% పెరిగాయి. ఎంత బాధాకరమైన విషయం అంటే, సో సిఆర్వై నిర్వహించిన డేటా విశ్లేషణ ప్రకారం 2020లో 30,705 కేసులు నమోదయ్యాయి. ఇంకా 2022లో 38,911 కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే 2021 మరియు 2022 మధ్య 6.9 పెరుగుదల ఉంది ఈ యొక్క చైల్డ్ అబ్యూజెస్ కేసెస్. సో ఈ ఆంధ్రప్రదేశ్లో మనం ఈ వాటిని చూసినట్లయితే 2020లో 17,089 కేసులు, 2021లో 17,752 కేసులు, 2022లో 25,503 కేసులు అక్షరాల. సో ఈ ఘాతుకాలు చేసే వారిలో 18 నుండి 35 సంవత్సరాల్లో లోపు ఉన్నవారే అన్నట్టు సర్వేలు వెల్లడిస్తున్నాయి. సో 2019 ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ దిశ చట్టాన్ని తీసుకుని వచ్చింది. తెలంగాణలో అయితే నిర్భయ చట్టం 2013లో నుంచి అమలవుతుంది. సో పోక్సో యాక్ట్ తీసుకొని వచ్చారు చిన్నపిల్లల కోసం. సో పోక్సో యాక్ట్ 2012లో తీసుకొని వచ్చారు లైంగిక నేరాల నుండి బాలను రక్షించే ఉద్దేశంతో. సో పోక్సో సవరణ చట్టం 2020లో అమల్లోకి వచ్చింది. చొచ్చుకుపోయే లైంగిక వేధింపులకు పాల్పడిన వారికి కనీస శిక్ష 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు విధిస్తారు. వారిపై లైంగిక దాడికి పాల్పడినట్లయితే 20 ఏళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధిస్తారు. ఇలా నిజంగా ఈ యాక్ట్స్ తీసుకొచ్చారు, కానీ ఇవి ఎంతవరకు అమలవుతున్నాయి, ఎంతమందికి న్యాయం జరుగుతుంది, ఇది ఎవరైనా తెలుసుకుంటున్నారా? సో ఈ క్రైమ్ రేట్ పెరిగిపోవడమే కాదు, వాటికి శిక్షలు కూడా అమలైనట్లయితే ఖచ్చితంగా అంటే నిందితులకు సత్వరమే శిక్షలు పడే విధంగా న్యాయస్థానాలు కృషి చేసినట్లయితే, బాధితులకు న్యాయం జరిగేలా చూసినట్లయితే ఖచ్చితంగా వీటి యొక్క రేట్ అనేది మనము తగ్గించవచ్చు. ఎవరికి వారు నాకెందుకు అనుకోకుండా ఎవరి సమస్యలను సరే వారిని మనందరం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి ధైర్యంగా వారు ముందుకొచ్చి చెప్పేలాగా, న్యాయస్థానాలు వారికి సపోర్ట్ చేసేలాగా మనం ఈ యొక్క కార్యక్రమాల్ని వెలుగులోకి తీసుకొచ్చినట్లయితే ఈ దుర్మార్గులకు శిక్ష పడేలాగా న్యాయస్థానాలు పనిచేసిన ఈ యొక్క చైల్డ్ అబ్యూజెస్ కేసెస్ని మనం తగ్గించినట్లవుతుంది. అట్లీస్ట్ ఇంత ఘోరమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేయకుండా తగ్గించిన వారం అవుతాం. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వరలక్ష్మి గారికి మరి ఒకసారి ధన్యవాదాలు.